హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మనం ఒక వీడియో ఏం చెప్పుకుందామంటే మనం దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటది? మనం పోలీసుకి ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటది. సిలబస్‌లో మనం ఎటువంటి ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్ ద్వారా ఎన్ని మార్కులొస్తాయో మనకు తెలియాలి. సో, ఆ వీడియో అయితే మనం చూద్దాం. టోటల్‌గా మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రిలిమ్స్ గాని, మెయిన్స్‌కి గానండి, ప్రిలిమ్స్ గాని, మెయిన్స్‌కి గాని సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ మార్క్స్ అయితే మనం చూద్దాం. టోటల్‌గా వచ్చేసి 200 క్వెషన్స్ అయితే ఇస్తారండి. 200 క్వెషన్స్ అంతే ఇస్తారు. 200 మార్కులు 200 క్వెషన్స్, 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. 180 మినిట్స్ మాత్రం టైం ఉంటది. అంటే మనం గంటల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 అవర్స్ మాత్రమే టైం ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి మనకి ఇంగ్లీష్‌లో 30 మార్క్స్ అనేవి ఇంగ్లీష్‌లో కానిస్టేబుల్‌కి వస్తదండి. మీరు దృష్టి పెట్టుకోవాలి. 30 మార్క్స్ కానిస్టేబుల్‌కి ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని రెండిటికి కలిపి చెప్తున్నాను నేను. సో, ఇంగ్లీషు ఒక 30 మార్కులొస్తది. అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఏదైతే ఉందో ఈ అర్థమెటిక్ నుంచి 25 బిట్లు, రీజనింగ్ నుంచి 20 బిట్లు. అంటే అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 20 మార్క్స్. టోటల్‌గా వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్ కలుపుకుంటే మనకి 45 మార్క్స్ ఇక్కడ వస్తదనమాట. సో, జనరల్ సైన్స్ నుంచి ఇక్కడ ఫిజిక్స్ నుంచి 8 మార్కులు వస్తాయండి. కెమిస్ట్రీ నుంచి 7 వస్తాయి. బయాలజీ నుంచి ఒక 15 బిట్లు వస్తాయి. టోటల్‌గా జనరల్ సైన్స్ నుంచి 30 మార్కులు వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి టోటల్‌గా వచ్చేసి మనకి 30 మార్కులు వస్తాయి. ఇక్కడ ఫిజిక్స్ నుంచి 8 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 7 మార్కులు, బయాలజీ నుంచి 15 మార్కులు, టోటల్ 30 మార్కులు అనేది వస్తదనమాట. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ లేదా ఏపీ హిస్టరీ రెండు కలిపి ఇండియన్ హిస్టరీ లేదా ఏపీ హిస్టరీ రెండు కలిపి 35 మార్క్స్‌కి వస్తది. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కలిసి 35 మార్కులకైతే మనకి వస్తదండి. అదేవిధంగా జాగ్రఫీ సబ్జెక్ట్ అనమాట. జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి కూడా సిలబస్‌లోంచి మనకి ఒక 10 మార్క్స్ అయితే వస్తదనమాట. జాగ్రఫీ నుంచి ఒక 10 మార్కులు అయితే వస్తది. అదేవిధంగా పాలిటీ నుంచి ఒక 15 మార్కులొస్తాయి. పాలిటీ నుంచి 15 మార్కులొస్తాయి. ఎకానమీ నుంచి 10 మార్కులొస్తది. ఎకానమీ అంటాం కదా! ఎకానమీ నుంచి ఒక 10 మార్కులొస్తది. కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్కులొస్తాయండి. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. మనం గాక ఈజీగా మనం క్వాలిఫై అవ్వాలనుకోండి మ్యాథ్సోళ్ళనుకో మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ చూసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆళ్ళకి టచ్ ఉన్న సబ్జెక్టులు. ఇంక సోషల్ అనుకోండి హిస్టరీ 35, జాగ్రఫీ 10, 45, పాలిటీ ఒక 15, 45 అంటే 60, ఎకానమీ ఒక 10, 70 ప్లస్ కరెంట్ అఫైర్స్ 95 మార్కులు ఇక్కడ ఉంటది మీకు. సో, ఈ విధంగా చూసుకుంటూ రీజనింగు, ఇంగ్లీష్ గాక చేయగలిగితే ఈజీగా అంటే ఈజీగా మనం క్వాలిఫై అయిపోయే అవకాశం అయితే ఉంటది. సో, మనకి ఏపీకి సంబంధించి ఎటువంటి నెగెటివ్ మార్క్స్ లేకపోవడం కూడా ఒక ప్లస్సే. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక 120 నుంచి 140 బిట్ల వరకు మనకొచ్చినటువంటివి గాని, మీడియంగా తెలిసినటువంటి వాటిని గాని అటెంప్ట్ చేసుకుంటూ మిగిలిన రానటువంటి ఆటిలిని ఏ గాని, బి గాని, సి గాని ఏదో ఒక సీరియల్ రానట్లని దొద్దండి. ఆ విధంగా మీకు ఒక 10, 15 మార్కులు కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఉంటది. సో, ఇది ఈనాటి వీడియో. ఓకేనా? థాంక్ యూ.